మీరు యూట్యూబ్లో వార్తలు విశ్లేషిస్తారా లేదంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరా? ఫేస్బుక్లో కంటెంట్ ఇస్తారా? ఎక్స్లో ఎఫెక్టివ్గా ఉంటారా? వెబ్లో విచ్చలవిడిగా రాస్తారా? అయితే మీకు రాబోయేది టఫ్ టైమే. ఇప్పుడున్నంత ఈజీగా మున్ముందు ఉండకపోవచ్చు. ఏది పడితే అది ఇస్తే మీ సిస్టమ్ షట్ డౌనే. దేశంలో 30 ఏళ్ల నాటి కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం స్థానంలో కొత్త చట్టం తేవాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా ఓటీటీ సహా యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాను మొత్తం కంట్రోల్లోకి తేవచ్చనేది కేంద్రం లక్ష్యం. ఈ నిబంధనలతో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ మీడియాపై ఆధారపడి నడిచే వార్తా సంస్థలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయానికి సంబంధించి ప్రభుత్వం పాటిస్తున్న గోప్యత కారణంగా ఈ సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లులో సీక్రెట్ వర్షన్ 2.0 ఉందనేది కొందరి వాదన. ఇది లీక్ అయినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడానికి వాటర్ మార్క్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాదే విడుదలైంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. అయితే మొన్న లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ కొత్త బిల్లు అంశాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ సవరించిన బిల్లులో ఏముందో ఇప్పటికీ బయటకు రాలేదు. నిజానికి ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగపరచాలి. తర్వాత ప్రజానీకం నుంచి సానుకూల స్పందన రావాలి. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే సమీక్ష జరిపి బిల్లుకు తుది రూపం ఇవ్వాలి. కానీ ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో మాత్రం ఎలాంటి ప్రక్రియ జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సవరించిన బిల్లులో ఉన్న అంశాల గురించి ఒకసారి పరిశీలిస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జనాదరణ ఉన్నవారిని ఇకపై డిజిటల్ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లో ఈ డిజిటల్ వేదికలు పూర్తి వివరాలను ప్రభుత్వానికిచ్చి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్లంతా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మొదలైన వేదికలకు అమలవుతున్న 3 అంచెల నియంత్రణ వ్యవస్థ కిందకొస్తారు. ఇక్కడ మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ డిజిటల్ వార్తా కార్యాలయాలను ప్రభుత్వాధికారులు ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. అక్కడున్న పరికరాలు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకునే హక్కును ఈ చట్టం అధికారులకు కల్పిస్తుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఆయా సోషల్ మీడియా సంస్థలన్నీ అందించాల్సి ఉంటుంది. డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్ ప్రకారం వెబ్ పోర్టళ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోని క్రియేటర్లందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఎక్స్ హ్యాండిల్ నుంచి యూట్యూబ్లో విశ్లేషణల వరకు, ఈవెన్ గ్యాడ్జెట్ గురించి సలహా ఇచ్చే టెక్ గురు లాంటి షోలైనా సరే ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి. నిబంధనలు పాటించకుంటే క్రియేటర్లకు 1 కోటి వరకు జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నారు.